హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తరమ. ఈరోజు మనం సొగస్టుడి తరమలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు అలాగే డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ చూద్దాం. పట్టు అండ్ ఫ్యాన్సీ. ఫస్ట్ గా మనం సంప్రదాయ పట్టు అని కంచి పట్టులో లైట్ వెయిట్ అన్నమాట. ఓకే. సంప్రదాయ పట్టు అంటాము. బాగుంటుందండి వెరైటీ, కొత్త వెరైటీ. ఓకే ఓకే. మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ కి పింక్ తీసుకున్నాం మనం పళ్ళు. ఓకే. పింక్ కలర్ ఏంటంటే మనకి ఒక కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ తో లైన్స్ ఇచ్చామండి. ఒక లైన్ చిన్న చిన్న డాట్స్ లాగా లైన్స్ వైజ్ ఇచ్చామన్నమాట. ఒకటి లైన్స్ ఒకటి జరీతో ఇచ్చాం మనం. సో తర్వాత అడ్జస్ట్ లో వచ్చేకాడికి ఒక టర్నింగ్ బోర్డర్ లాగా ఒక బోర్డర్ జరీతో ఇచ్చాము. మిడిల్ పార్ట్ వచ్చేకాడికి ఒక లీఫ్ డిజైన్ తీసుకున్నామండి. లీఫ్ డిజైన్స్ ఏంటంటే ఒక లీఫ్ వచ్చి స్టార్టింగ్ లీఫ్ వచ్చి థ్రెడ్ వర్క్ తో పట్టు వర్క్ తోనే మనం కాపర్ సల్ఫేట్ బ్లూ తీసుకున్నాం. తర్వాత జరీతో తీసుకున్నాం అన్నమాట. మొత్తం లీఫ్ అంతా కూడా సేమ్ ఇదైతే ఏ పార్ట్ ఉందో కింద వైపు కూడా అలాగే ఇచ్చాము. టూ సైడ్స్ అలాగే ఇచ్చాం. ఓకే. కానీ శారీ వచ్చేకాడికి చాలా బాగా వచ్చిందండి. ఓకే. ఫస్ట్ మనం మిడిల్ పార్ట్ చూద్దామండి. బుటీ వచ్చే కాడికి జరీ బుటీనే పైన మీనా వర్క్ ఇచ్చామన్నమాట. రెడ్ పింక్ కలర్ అంటే గోల్డ్ అండ్ పింక్ కలర్ తో ఒకటి ఇచ్చారు, ఇంకొకటి బ్లూ అండ్ రాయల్ బ్లూ అండ్ గోల్డ్ కలర్ తో ఒక టూ కాంబినేషన్స్ గా ఆల్టర్నేటివ్ గా తీసుకున్నాం. టోటల్ సారీ అంతా కూడా ఇంతే దగ్గరకు ఉంటుందండి మనకి టోటల్ గా. పైన బోర్డర్స్ కూడా చాలా బాగా తీసుకున్నామండి. ఒక పళ్ళులో మనం క్రీపర్ డిజైన్స్ చూసాం, టర్నింగ్ బోర్డర్. అదే టర్నింగ్ బోర్డర్ కంటిన్యూ చేస్తూనే ఒక కడ్డీ బోర్డర్ లో పింక్ కలర్ కాంబినేషన్స్, ఒక లైన్ జరీ లైన్, అట్లా లైన్స్ గా ఒక బోర్డర్ తీసుకున్నాం. టూ సైడ్స్ కూడా మనకి కింద వైపు కూడా అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. పైన ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో టూ డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నటువంటి బోర్డర్, ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి పింక్. ఓకే. పింక్ కి మళ్ళా పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తోనే అంటే సారీలో ఏవైతే బోర్డర్స్ ఇచ్చారో సేమ్ బోర్డర్స్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 7050 పడుతుందండి. 7050 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మేఘనా పట్టు అండి. మేఘనా పట్టు బేబీ పింక్ కి డార్క్ పింక్ కాంబినేషన్ అన్నమాట. రాణి పింక్ అంటాము. ఈ రాణి పింక్ లో కూడా ఏంటంటే పళ్ళు ఒక 1 మీటర్ పళ్ళు తీసుకున్నామండి. ఒక 1/2 మీటర్ పళ్ళు మొత్తం కూడా మనం కట్ వర్క్ ఇచ్చామన్నమాట. ఇంకోటి వచ్చేకాడికి ఒక జరీ టిష్యూ ఇచ్చేసి మ్యాంగో డిజైన్స్ ఇచ్చామండి. మ్యాంగో ఫిల్లింగ్ కూడా బాగా ఇచ్చామన్నమాట. చాలా అందంగా ఇచ్చాము. 1 మీటర్ పళ్ళు అలా ఉంటుంది పింక్ కలర్ లో. ఇది వచ్చి 2.5 మీటర్ వచ్చి బేబీ పింక్ ఉంటుంది. బేబీ పింక్ లోనే ఏంటంటే మనకి శారీ మొత్తం కూడా 3 లైన్స్ బుటీస్ వచ్చి చాలా చిన్న చిన్న బుటీస్ ఇచ్చాము. 3 లైన్స్ చిన్న బుటీ తర్వాత వచ్చేకాడికి ఒక పెద్ద బుటీస్ ఇచ్చాము. డ్రాప్ డిజైన్స్ లాగా. ఆ డ్రాప్ డిజైన్స్ లో కూడా మధ్యలో మనకి ఒక లీఫ్ డిజైన్స్ అలా ఫిల్లింగ్ చేసాం మనము. బోర్డర్స్ వచ్చేకాడికి పింక్ కలర్, మనం ఏదైతే పళ్ళు పింక్ చూసామో అదే పింక్ కడ్డీ బోర్డర్ లాగిస్తూ ఒక లైన్స్ వైజ్ ఇచ్చామండి. లైన్స్ లో సైజెస్ లో వేరియేషన్ చూపించారు. టూ సైడ్స్ కూడా ఇదే బోర్డర్ ఉంటుందండి. కింద వైపు కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది అన్నమాట. కింద వైపు కూడా ఇదే బోర్డర్ ఉంటుంది. సారీ మొత్తం కుచ్చులోకి వచ్చే కాడికి బాగుంటుందండి సారీ. టోటల్ సారీ అంతా మిగిలిన పాటు కుచ్చులలో మనకి పళ్ళులో ఏదైతే రాణి పింక్ ఉందో డిజైన్ మాత్రం సేమ్ డిజైన్స్ ఇచ్చాము. ఓకే. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చి మనకి రాణి పింకే ఇస్తామండి. ఎందుకంటే షోల్డర్ వచ్చే కాడికి మనకి లైట్ బేబీ పింక్ ఉంటుంది కాబట్టి సారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ లాగా ఉండడం కోసమని మనం రాణి పింక్ బ్లౌజ్ ఇచ్చాము. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చి ఈ సారీ కాస్ట్ వచ్చి 8900 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 8900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మాస్టర్ వీవర్స్ పట్టు అండి. ఓకే. ఏంటంటే మంచి రెడ్ కలర్ కాంబినేషన్స్ కి బ్రిక్ రెడ్ కాంబినేషన్స్ కి ఒకటి వచ్చి గ్రీన్ కలర్, ఒకటి వచ్చి ఎల్లో కలర్ లో డాన్సింగ్ డాల్స్ ఇచ్చామన్నమాట. ఈ సారీ అంతా కూడా ఇదే డాల్స్ ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. ఎల్లో అండ్ గ్రీన్ ఇదే విధంగా పళ్ళులో కూడా మనం ఏం చేస్తాం అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మంచి గ్రీన్ తీసుకున్నాం. లీఫ్ గ్రీన్ తీసుకుని డాన్సింగ్ డాల్స్ అంతా కూడా ఒక మస్టర్డ్ కలర్, ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో మనము 1 మీటర్ పళ్ళు అంతా కూడా మొత్తం కూడా కొంచెం వేరియేషన్స్, కొంచెం డిఫరెంట్ యాంగిల్స్ తీసుకున్నారు. సారీ మొత్తం కూడా ఇలా ఇదే విధంగా డాన్సింగ్ డాల్స్ ఉంటుంది. ఓకే. బోర్డర్స్ వచ్చే కాడికి కూడా మనం ఏంటంటే మంచి కడ్డీ బోర్డర్స్ తీసుకున్నాం. సారీకి మంచి బ్రిక్ కలర్, టూ సైడ్స్ కూడా మనకి ఇదే విధంగా కడ్డీ బోర్డర్, మంచి కడ్డీ బోర్డర్స్ వస్తున్నాయి. ఓకే. రెగ్యులర్ గా మనం ఫ్లవర్స్, యానిమల్స్ ఇవే చూస్తూ ఉంటాం కదండి. ఇక్కడ కూడా మనకి డిజైన్ మంచిగా ఇచ్చారు. పట్టు సారీ మీదే డాన్సింగ్ డాల్స్ డిజైన్ వచ్చింది. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే రన్నింగ్ బ్లౌజ్ సేమ్ బోర్డర్స్ అండి. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 7450 రూపీస్ పడుతుంది. 7450 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చి మనకి ఆరణి సిల్క్ అండి.
పట్టు అండి ఇది పట్టు ఆర్నీ సిల్క్ అంటే సీకో మనకి పట్టుకి కాటన్ మిక్స్ వస్తుంది. ఓకే. ఈ ఆర్నీ సిల్క్ లో ఏంటంటే మనం చాలా డిజైనర్ గా చేసామండి. పైన మిడిల్ వచ్చే కాడికి మనకి షోల్డర్ లో కూడా ఒక ఇకత్ డిజైన్స్ తీసుకున్నాం, ఇకత్ షేడెడ్ తీసుకున్నాం. ఒకటి వచ్చి లైట్ బ్లూ, లైట్ ఎల్లో, పింక్ అండ్ కాంబినేషన్ సేమ్ కలర్ తో మనం రిపీట్ చేసాం అనమాట. అది కూడా ఏంటంటే ఓన్లీ షోల్డర్ కే. మళ్ళీ కింద బోర్డర్ వచ్చే కాడికి మళ్ళీ చూద్దాం. ఫస్ట్ పళ్ళు చూద్దామండి. ఈ కలర్ కాంబినేషన్స్ ఇంకా చాలా సూపర్ గా ఉండడం కోసం అన్నట్టు మనం రాయల్ బ్లూ పళ్ళు తీసుకున్నాం. రాయల్ బ్లూ పళ్ళులో కూడా ఏంటంటే 1 మీటర్ పళ్ళు తీసుకొని అడ్జస్ట్ లో వచ్చే కాడికి ఒక మంచి పింక్ కలర్ తో మనం చాలా అందంగా డిజైన్ చేసాం అనమాట, థ్రెడ్ వర్క్ తో. మళ్ళీ మిడిల్ పార్ట్ లో వచ్చే కాడికి ఒక ఫ్లవర్స్ డిజైన్స్ మనం జరీతో తీసుకున్నామండి. బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి లైన్స్ ఇచ్చారు, గోల్డ్ కలర్ లైన్స్. ఇక్కడ మనకి 2 డిఫరెంట్ షేప్స్ లో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ తీసుకుని మధ్యలో మీనా వర్క్ యాడ్ చేశారు అన్నమాట ఒక ఫ్లవర్ లోపల. సేమ్ ఇదే బోర్డర్ అడ్జస్ట్ లో కూడా మనకి కంటిన్యూ చేసాము. ఓకే. సారీ చాలా బాగుంటుందండి. షేడ్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగా వచ్చాయి. ఇట్లా కలర్స్ ఉన్నాయండి మన దగ్గర. ఇది కూడా లైట్ కలర్స్ లోనే మనకి మల్టీ కలర్ కాంబినేషన్. ఇప్పుడు మనం డార్క్ కలర్స్ లో చూస్తూ ఉంటాం కదా, ఇది మనకి లైట్ కలర్స్ లో వచ్చింది. బోర్డర్ కూడా కల్నీత అంటే పింక్ అండ్ క్రీమ్ కలర్, పైన వచ్చేసరికి బ్లూ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్. కింద బోర్డర్ స్కర్ట్ బోర్డర్ అండి. మనం అనుకునేది ఈ బోర్డర్ హైలైట్ అన్నమాట సారీకి. రెగ్యులర్ గా షేడ్స్ అనేది వస్తూనే ఉంటుంది, కానీ ఇట్లా స్కర్ట్ బోర్డర్ వచ్చి ఇట్లా మనమే డిజైన్ ఇచ్చారు. ఇక్కడ కలర్స్ వచ్చాయి. ఫస్ట్ బోర్డర్ చూసినట్లయితే మంచి పర్పుల్ బోర్డర్ ఇస్తూ దానిపైన కడ్డీ బోర్డర్ ఇస్తూ గోల్డ్ కూడా అవునండి. తర్వాత కూడా ఒక చిన్న లైన్ కూడా ఏంటంటే మనం మల్టీ కలర్ గా లైన్ తీసుకున్నామండి. దానిపైన ఆఫ్ వైట్ తీసుకున్నామండి. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ వైట్ లో మనం మంచి రెడ్ కలర్ అండ్ జరీతో మ్యాంగో డిజైన్స్ బుటీస్ చేసామన్నమాట. శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది శారీ. ఇట్లా కూడా రివర్స్ చేసినప్పుడు శారీ మొత్తం కూడా చాలా అందంగా వస్తుంది. ఓకే. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చి మనకి ఇది శారీ ఆఫ్ వైట్ మల్టీ కలర్ కాబట్టి పళ్ళు కలర్ మనం బ్లౌజ్ ఇచ్చామండి, డార్క్ బ్లూ కలర్. దీనికి మధ్యలో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లైన్స్ కూడా యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 3750 పడుతుందండి. 3750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వచ్చి ఇది మన సౌత్ సిల్క్ అండి. ఓకే. బాగుంటుంది సారీ. గ్రే కలర్ కి మనకి చెక్స్ ఇచ్చామండి. పళ్ళు బోర్డర్స్ అంతా గ్రే కలర్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంది కాబట్టి బోర్డర్స్ వచ్చేసరికి చెక్స్ తీసుకున్నాం. అది కూడా ఏంటంటే ఒక మెహందీ గ్రీన్, రెడ్ కలర్, మస్టర్డ్ కలర్. మెహందీ గ్రీన్ కూడా మనం మంచి కలర్ కాంబినేషన్ గా సెట్ చేసుకున్నాము. మొత్తం కూడా పళ్ళు అంతా కూడా మనం బాక్సెస్ లాగే చెక్స్ డిజైన్స్ ఇచ్చాము. ఒకటి వచ్చి మెహందీ, ఒకటి వచ్చి పింక్, ఒకటి వచ్చి రాణి పింక్ లో అట్లా కలర్ కాంబినేషన్స్ గా ఇచ్చాము. శారీ మొత్తం కూడా చాలా బాగా వస్తుంది. ఫుల్ ఇలాంటి సాఫ్ట్ సిల్క్స్ లో మన దగ్గర ఏంటంటే చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి. రేట్స్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది. క్వాలిటీ కానీ అది కానీ చాలా ప్యూర్ మెటీరియల్. 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి చెక్స్ ఇచ్చేసారు. అది కూడా కొంచెం లెంతీగా ఉండే బోర్డర్ తీసుకున్నారు అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ కూడా చెక్స్ బ్లౌజ్ ఇచ్చాం మనం. బాగుంటుంది కదా, గ్రే కలర్ కి ఇట్లా చెక్స్ బ్లౌజ్ వేసినప్పుడు చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 2250 పడుతుంది. ఓన్లీ 2250 రూపీస్. చాలా ప్యూర్ అండి మెటీరియల్ అది సౌత్ సిల్క్. దీనిలో కలర్స్ ఉంటాయండి. వీటిలో కలర్స్ ఉన్నాయండి. డిజైన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. కలర్ చాయిస్ 4-5 కలర్స్ వచ్చున్నాయి. ఓకే. విఘ్నేశ్వర సిల్క్స్ కుకట్పల్లిలో రీసెంట్ గా ఒక షోరూమ్ ఓపెన్ చేశారండి. అడ్రస్ మన వ్యూవర్స్ అందరికి ఒకసారి మెన్షన్ చేస్తాను. కుకట్పల్లి JNT రోడ్ చట్నీస్ ఆపోజిట్ లో ఉంటుంది. మన మెయిన్ షోరూమ్ వచ్చేసి సుందర్ నగర్ కాలనీ, ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్, న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటాయి. లేటెస్ట్ డిజైనర్ సారీస్ ఎప్పుడు కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చి మనకి కోరా పట్టు అండి. పట్టులో కలంకారీ డిజైన్ అండి. ఇది మనం ఫస్ట్ చూస్తున్నది పళ్ళు పార్ట్ అండి. ఆ కలంకారీ ప్రింట్ ని మనం ఏంటంటే కోరా పట్టు మీద అప్లిక్ వర్క్ లాగా చేసాము. పళ్ళు బోర్డర్ దగ్గర ఒక పికాక్స్ డిజైన్ తీసుకున్నామండి. పికాక్ డిజైన్ నుంచి పికాక్ కూడా చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్స్ కానీ మల్టీ కలర్ ఒరిజినల్ మన కలంకారీ ఇదే తీసుకుని ఆ పికాక్ పైన నుంచి మనం ఒక క్రీపర్ డిజైన్స్ లాగా తీసుకున్నామండి. పళ్ళు అంతా కూడా ఆ తర్వాత డిజైన్స్ తీసుకుంటూ తర్వాత ఇది షోల్డర్ పార్ట్ కూడా వచ్చేటట్టుగా మనం ఫ్రంట్ పార్ట్ షోల్డర్ వచ్చేటట్టుగా ఒక క్రీపర్ డిజైన్స్ తీసుకున్నాం అన్నమాట. అక్కడక్కడ మనకి ప్లెయిన్ గా లేకుండా ఏంటంటే బంచెస్ లాగా ఇచ్చారన్నమాట. ఇది పళ్ళు షోల్డర్ అండి. తర్వాత మళ్ళీ మనకి శారీ వచ్చే కాడికి ఇలా వస్తుంది. బుటీస్ శారీ అంతా కూడా బుటీస్ ఇచ్చాము. దీనికి బోర్డర్స్ వచ్చేసరికి మంచి పీచ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మిక్స్ తో ఇచ్చారండి. బోర్డర్ వచ్చేసి ఇక్కడ గోల్డ్ కలర్ తో ఒక చిన్న బోర్డర్ యాడ్ చేశారు. సారీ మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ అనేది ఇట్లా కనిపిస్తుంది. ఓకే. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ పింక్. ఇక్కడ కూడా వర్క్ ఇచ్చామండి. మొత్తం నెక్ పార్ట్ అంతా కూడా మనం మంచి కలంకారీ వర్క్ తీసుకున్నాం. ఓకే. ఇదంతా కూడా అప్లిక్ వర్క్ మనకి కట్ చేసి దీనికి అంటే అటాచ్ చేసేసరికి చాలా టైం పట్టేస్తుంది. ఇది హ్యాండ్స్ పార్ట్.
ఓకే, దీంట్లో కలర్స్ ఉంటాయండి? ఇట్లా కలర్స్ ఉన్నాయండి, బాగా. ఓకే, కలర్స్ అండ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చాలా లైట్ వెయిట్ ఉంది సారీ అంతా కూడా. కలంకారీ అనేది మన ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్ అండి, అంటే ఆ డిజైన్ అనేది. సో ఆ డిజైన్ని మనకి ఈ టైప్ ఆఫ్ సారీస్, అంటే కొంచెం ఫ్యాన్సీ టైప్ ఆఫ్ సారీస్ మీద మనకి డిజైన్ చేస్తున్నారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2350 రూపీస్ పడుతుందండి. 2350 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి రాయల్ బ్లూ అస్సాం కోట అన్నమాట సారీ. రాయల్ బ్లూ కలర్ అస్సాం కోట ఫ్యాబ్రిక్. ఈ రాయల్ బ్లూ కాంబినేషన్స్ కి మనం సెల్ఫే ఇచ్చామండి, కాంట్రాస్ట్ ఇవ్వలేదు. ఈ కాంట్రాస్ట్ ఇవ్వకపోయినా ఏంటంటే మొత్తం జరీ అంతా కూడా మనం 1 మీటర్ ఫుల్ జరీతో డిజైన్ చేసాము. డిజైన్స్ కూడా చాలా బాగుంటుందండి. ఒక చిన్న ఫ్లవర్స్ లాగా వేవ్ లుక్ లాగా అలా ఇచ్చామన్నమాట 1 మీటర్ పళ్ళులో. మొత్తం సారీ అంతా కూడా ఇది చాలా బాగా చేసాం. పైన బోర్డర్ కడ్డీ బోర్డర్ సేమ్ లెంత్ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. టోటల్ సారీ అంతా కూడా బ్లూ కలర్ బేస్ తీసుకుని దానిపైన ఒక టర్నింగ్ క్రీపర్, అంటే లీవ్స్ పార్ట్ అనేది ఎక్కువ కనిపించకుండా ఓన్లీ ఫ్లవర్ పార్ట్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారనమాట. సారీ అంతా కూడా ఒక ఫ్లవర్స్, లోటస్ ఫ్లవర్స్ డిజైన్ మనం తీసుకున్నాం. ఆల్ ఓవర్ బాగుంది. కింద బోర్డర్స్ కూడా ఇలాగే సేమ్ పైన బోర్డర్ ఏదైతే ఉందో కింద బోర్డర్ కూడా అలాగే తీసుకున్నాం. ఈ సారీ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఫుల్ వస్తుంది, ఆల్ ఓవర్ ఫుల్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఓకే, బాగుంటుంది సారీ. ఈ సారీకి బ్లౌజ్ కూడా సేమే వస్తుందండి, ఎందుకంటే పళ్ళు బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ ఉంది కాబట్టి. బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం. ఓకే, బ్లూ కలర్. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 2250 పడుతుందండి. చాలా ప్యూర్ మెటీరియల్. మన దగ్గర చాలా హోల్సేల్ రేట్స్ ఉంటాయి. 2250 పడుతుందండి. 2250 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. ప్యూర్ మెటీరియల్, ఇది ఒరిజినల్ మెటీరియల్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇది కోటా పట్టు మీద ఫ్లోరల్స్ అండి. కోటా పట్టు. అవునండి, ఇది ప్రింటెడ్ అండి. ఫ్లోరల్ అనగానే మనం ప్రింటెడ్ తీసుకుంటాము. ఇదేంటంటే ప్రింటెడ్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం. పింక్ కలర్ కి, బేబీ పింక్ కలర్ డోరియా బ్యాక్గ్రౌండ్, అది గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ మనం తీసుకున్నాం అనమాట. ఫ్లోరల్ అంతా కూడా మొత్తం కూడా మనకి చాలా బాగుంటుంది. ఓకే, ఈ బోర్డర్స్ కూడా ఏంటంటే చాలా హైలైట్ గా తీసుకున్నామండి. మనకి కడ్డీ బోర్డర్ అనేది వస్తుంది, ఇట్లానే సాటిన్ బోర్డర్ తీసుకున్నాం అనమాట. సాటిన్ బోర్డర్ పైన కొంచెం చిన్నగా ఉంటుంది, కింద వైపు వచ్చే కాడికి మనకి చాలా బిగ్ సైజ్ సేమ్ సాటిన్ బోర్డర్. ఓకే, సారీ అంతా కూడా ఇలాగే ఉంటుందండి ఆల్ ఓవర్. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చి మనకి చందేరి, బేబీ పింక్ లోనే చందేరి ఫ్యాబ్రిక్. బోర్డర్స్ మాత్రం సాటిన్ బోర్డర్స్. సారీలో ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో సేమ్ బోర్డర్స్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 1450 పడుతుందండి. 1450 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చి మనకి చందేరి అండి. చందేరి కోట అన్నమాట. చందేరి కోట ప్రింటెడ్ అండ్ థ్రెడ్ వర్క్. అవునండి, పళ్ళు వచ్చే కాడికి మనం ఒక చిన్న జరీ పళ్ళు లాగా తీసుకున్నాం. దాంతో మెరూన్ కలర్ కాంబినేషన్ ఇస్తున్నాయి. అదే మెరూన్ కలర్ కాంబినేషన్ ఇక్కడ శారీ ఆఫ్ వైట్ కాబట్టి అదే మెరూన్ కలర్ కాంబినేషన్ తో మనం చిన్న చిన్న ప్రింట్స్ ఇచ్చామండి. పళ్ళు ఏదైతే లైన్ ఉందో అదే లైన్ వచ్చి మనకి పైన వచ్చే బోర్డర్ అలాగే డిజైన్ చేసాం అనమాట. కొంచెం షిమ్మర్ మిక్స్, అంటే ఇది కడ్డీ బోర్డర్ అండి. కడ్డీ బోర్డర్ లో కల్నేత వల్ల మనకి కొంచెం షిమ్మర్ మిక్స్ లాగా కనిపిస్తుంది. చిన్న జరీ బోర్డర్ లైన్స్ ఇచ్చాం, 3 లైన్స్. ఇది హైలైట్ ఏంటంటే శారీకి కింద బోర్డర్ అండి. ఇది చాలా బాగుంటుంది. శారీ ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుందండి. చాలా వెరైటీగా చేసాం అనమాట బోర్డర్స్ అవి. అంటే ఏది ఎక్కడ కూడా డల్ కాకుండా షార్ప్నెస్ లో చాలా క్లారిటీగా చాలా బాగా చేసాం అనమాట. బాగుందండి. థ్రెడ్ వర్క్ ఇచ్చారు, పైన కూడా మనకి చిన్న చిన్న ప్రింట్స్ ఇచ్చారన్నమాట. ఇది శారీ మొత్తం ఉంటుందండి ఆల్ ఓవర్. శారీ ఫస్ట్ నుంచి స్టార్ట్. ఇప్పుడు ఎక్కువ మూవింగ్ ఉన్నటువంటి డిజైన్స్ అండి ఇవి, ఫిగర్స్ డిజైన్స్ వస్తున్నాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ క్రీమ్ కలర్ బేస్ తో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది యాడ్ చేశారు ఇక్కడ. ఈ సారీ కాస్ట్ వచ్చి 2400 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2400 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చి మనకి బనారస్ కోటాలో ఆఫ్ అండ్ ఆఫ్ శారీ అండి. బనారస్ కోట, ఒక బనారస్ కోట పైన ఏంటంటే ఒక వేవీ టైప్ డిజైన్స్ ఇచ్చాము. జిగ్జాగ్ లైన్స్ అంతా 2.5 మీటర్ వరకు అలాగే ఇచ్చాం. బోర్డర్స్ కూడా ఏంటంటే మనకి ఒక షిమ్మర్ బోర్డర్ ఇచ్చాము. షిమ్మర్ బోర్డర్ తర్వాత ఒక స్టోన్ వర్క్ బోర్డర్ ఇచ్చామండి. చిన్న బోర్డర్. ఈ బోర్డర్ ఏంటంటే 3 వైపులా ఉంటుంది. పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఉంటుంది, షోల్డర్ వైపు కింద పైన కూడా అదే బోర్డర్ ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత చాలా బాగుంటుందండి శారీ. ఒక నెట్టెడ్ తీసుకున్నాం మనం. రెడ్ కలర్
కలర్ కాంబినేషన్స్ కి ఏంటంటే మనకి ఇక్కడ నెట్టెడ్ ఇచ్చామన్నమాట, ఆఫ్ వైట్ నెట్ కాంబినేషన్ తీసుకొని ఇది బోర్డర్ అంతా కూడా మనకి చాలా హైలైట్ గా ఉండడం కోసం మొత్తం జరీ బోర్డర్స్ వర్క్ తీసుకున్నామండి. అది వర్క్ కూడా చాలా వెరైటీగా తీసుకున్నాం. కింద వచ్చి కట్ వర్క్ లాగా ఒక బోర్డర్ స్టైల్ క్రీపర్ డిజైన్స్ లాగా బోర్డర్ లో తీసుకున్నాం. దానిపైన ఒక కల్సం లాగా తీసుకున్నాం అన్నమాట. ఫ్లవర్స్ అంతా కూడా గోల్డ్ కలర్ తో ఓకే. సారీలో 3 సైడ్స్ బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే బోర్డర్ కామన్ గా మనకి కుచ్చుల పార్ట్ లో కూడా ఇచ్చారు. మరి ఈ 2 కలర్స్ ఉన్నటువంటి సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ వచ్చి మనకి బోర్డర్ లో ఉండే షిమ్మర్ బోర్డర్ తీసుకున్నాం. ఇక్కడ బోర్డర్ లో ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ కలర్ కాంబినేషన్ మనకి ఇక్కడ బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. చిన్న స్టోన్ బోర్డర్. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2700 పడుతుంది. 2700 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. మనకి లంగావని స్టైల్లో ఉంటుంది, లైట్ వెయిట్. దీంట్లో ఏంటంటే 2 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఇచ్చారు. ఒకటేమో మనకి షోల్డర్ పార్ట్ లో లైట్ గా స్టిఫ్ మెటీరియల్ ఉంటుంది. కుచ్చుల పార్ట్ లో చూసినట్లయితే కనుక ఫాలింగ్ నెట్ మనం షిఫాన్స్ అండి, లైట్ వెయిట్ షిఫాన్ అన్నమాట. షిఫాన్ ఫ్యాబ్రిక్. అవునండి. ఇది షేడెడ్ అండి. మనకి పైన వచ్చేకాడికి మంచి గ్రీన్ యాపిల్ కలర్ కి మంచి యాష్ కలర్ తో బుటీస్ ఇచ్చామండి. మొత్తం థ్రెడ్ వర్క్ చిన్న చిన్న బుటీస్. ఎక్కడ కూడా మనం జరీ గానీ జదోసి గానీ ఏం యూస్ చేయలేదండి ఈ సారీకి. ఓన్లీ షిఫాన్ థ్రెడ్ వర్క్ తోనే తీసుకున్నాం. బోర్డర్స్ చూసినట్లయితే కూడా బోర్డర్ కూడా కంటిన్యూ థ్రెడ్ వర్క్ బోర్డర్ ఏంటండి. ఆఫ్ వైట్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ తో మనం బోర్డర్ డిజైన్ చేసాము. జిగ్జాగ్ లైన్ లాగా డిజైన్ చేసాం. మిడిల్ వచ్చేకాడికి మనకి యాష్ కలర్ తో ఇచ్చామండి. ఓకే. ఇక్కడ గ్రే కలర్ ఎందుకు యూజ్ చేశారు అంటే ఈ కింద పార్ట్ ఇది ఏదైతే ఉందో మనకి షేడెడ్ లో వచ్చిందండి. ఇది గ్రే కలర్ ఇచ్చారు. అందుకనే సో మ్యాచింగ్ కోసం అన్నట్టు మనకి గ్రీన్ యాపిల్ కలర్ లో గ్రే కలర్ వచ్చేకాడికి మనకి గ్రీన్ యాపిల్ కలర్ తో మనం ఒక టర్నింగ్ బోర్డర్స్ లాగా థ్రెడ్ లోటస్ ఫ్లవర్స్, ఈ లోటస్ ఫ్లవర్స్ ని హైలైట్ చేసే విధంగా గ్రే కలర్ తో మళ్ళీ అవుట్ లైన్ ఇచ్చారు. సారీ మొత్తం కూడా ఎండింగ్ వరకు మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఫుల్ సారీ అంతా కూడా. ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు మరి? బ్లౌజ్ ఈ ఫ్యాబ్రిక్ చేంజ్ బ్లౌజ్ వచ్చి మనకి క్రేప్ బ్లౌజ్ ఇచ్చామండి. క్రేప్ బ్లౌజ్ గ్రీన్ యాపిల్ కలర్ అంటే సారీలో మనకి షోల్డర్ పార్ట్ లో ఉన్న కలర్ కాంబినేషన్ ఇచ్చారు. కాకపోతే ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ చేశారు. బోర్డర్స్ మాత్రం సారీలో ఉన్నటువంటి బోర్డరే మనకి బ్లౌజ్ పార్ట్ లో హ్యాండ్స్ కి వచ్చే విధంగా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3700 పడుతుంది. 3700 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ప్యూర్ షిఫాన్ సారీ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి ప్యూర్ జార్జెట్ అండి, ఆరెంజ్ కలర్ తీసుకున్నాం. మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా కూడా మోతీ వర్క్ ఇచ్చామన్నమాట. సైజెస్ లో వేరియేషన్, కొంచెం బిగ్ సైజ్, ఇక్కడ కిందకు వచ్చేసరికి కొంచెం స్మాల్ సైజ్. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా, వేరే వర్క్ అనేది లేకుండా టోటల్ మనకి పర్ల్ వర్క్ ఇచ్చారు. పర్ల్ వర్క్ పైన చూసినట్లయితే మంచి జరీతో మనం ఒక చిన్న కట్ వర్క్ లాగా డిజైన్ చేసుకుంటూ వెళ్ళాము లేస్ లో. దాని తర్వాత ఒక చిన్న 0 సైజు పల్స్ వర్క్ మనము చేసామండి. తర్వాత ఒక షిమ్మర్ బోర్డర్, అదే పర్ల్ వర్కే మనం కొంచెం బిగ్ సైజ్ తో తీసుకొని మధ్యలో కూడా దాని అవుట్ లైన్ అంతా కూడా మనం చిన్న బీట్స్ వర్క్ ఇచ్చాము, చిన్న పాల్ వర్క్ కూడా ఇచ్చాము అనమాట. ఈ బోర్డర్స్ అంతా కూడా 3 వైపులు కూడా అలాగే ఉంటుంది. 3 సైడ్స్ కూడా సారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. చాలా దగ్గరగా. మరి ఈ సారీకి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చామండి. ఫుల్ బ్లౌజ్, హెవీ బ్లౌజ్ లాగా ఇచ్చాం. ఓకే. గోల్డ్ కలర్ లోనే లైట్ క్రీమ్ కలర్ కూడా మిక్స్ ఉంటుందండి బ్లౌజ్ కి. దీనికి బ్రాడ్ గా నెక్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చే కాడికి కూడా మనం ఇలా డిజైన్ చేసాం. ఓకే. ఇది మనం బ్రైడల్ కలెక్షన్ అంటే ఎంగేజ్మెంట్ కి గానీ రిసెప్షన్స్ కి గానీ బాగుంటుందండి. చాలా గ్రాండ్ గా ఇచ్చారు. అది కూడా మనకి పర్ల్స్ డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్ గానే ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 5600 పడుతుందండి. 5600 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇది కూడా మనకి జార్జెట్ అండి. బాగుంది మన దగ్గర ఇట్లా జార్జెట్ డిజైన్. చాలా కలర్ఫుల్ గా ఉందండి. దట్టు మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ప్యూర్ జార్జెట్ లో ఏంటంటే మనం 3 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం అన్నమాట. పైన షోల్డర్ వచ్చేటప్పటికి పింక్ కలర్, మిడిల్ లో ఆఫ్ వైట్, తర్వాత వచ్చేకాడికి మనకి నేవీ బ్లూ అండ్ గ్రే కలర్ తో డిజైన్ చేసాము. 4 కలర్స్ వచ్చేటట్టుగా. ఫస్ట్ మనం బోర్డర్ చూసినట్లయితే ఒక బ్లాక్ కలర్ బోర్డర్స్ తీసుకొని ఒక చిన్న బీడ్స్ వర్క్ వచ్చి బ్లాక్ కలర్ తో ఇచ్చాం. తర్వాత షిమ్మర్ బోర్డర్, తర్వాత స్టోన్ బోర్డర్, తర్వాత యాంటిక్ బోర్డర్ లాగా ఇచ్చాం. అది బోర్డర్ స్టైల్. మనకి బోర్డర్ స్టైల్ వచ్చి మనకి పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ ఉంటుంది, ప్లస్ 3 సైడ్స్ కూడా అలాగే ఉంటుంది. మళ్ళీ ఇదేంటంటే మనకి పింక్ కలర్ వచ్చే కాడికి ప్లెయిన్ తీసుకున్నాం. తర్వాత మళ్ళీ మనము ఇలా అంటే హాఫ్ పార్ట్ నుంచి మనకి మొత్తం వర్క్ చేసామండి. ఆఫ్ వైట్ లో మనం వచ్చే కాడికి ఏంటంటే మంచి కలర్ కాంబినేషన్స్ బుటీస్ తీసుకున్నాం, చిన్న బుటీసే. అది ఆఫ్ వైట్ లో పింక్ కలర్, ఇంకో కొంచెం క్రీమ్ కలర్ అలా తీసుకున్నాం అనమాట. అదే విధంగా మనకి బ్లూ కలర్ లో కానీ బ్లాక్ కలర్ లో కానీ ఇదే ఫ్లవర్స్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సారీ మొత్తం కూడా ఇదే డిజైన్ ఉంటుందండి. ఆల్ ఓవర్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. నుంచి స్టార్ట్ చేసి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ థ్రెడ్ వర్క్ అనేది డిజైన్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ 3 కలర్స్ ఉన్న సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం.
బ్లౌజ్ మనం పింక్ కలర్ తీసుకున్నాము, అది కాక హెవీ బ్లౌజ్ అండి. ఇవి మనకి 2 నెక్స్ ఇచ్చేసారు, అవునండి, 2 హ్యాండ్స్ మనకి అడ్జస్ట్ లో ఇచ్చారు ఇట్లా. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 4600 పడుతుందండి, ప్యూర్ జార్జెట్ డిజైనర్స్. ఓకే, జార్జెట్ ఫ్యాబ్రిక్ 4600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకి జూట్ కోటా అండి, బాగుంటుంది సారీ. జూట్ కోట 2.5 మీటర్ వరకు మనం ఫుల్ బ్లాక్ కలర్ సారీ పైన మంచి ఆఫ్ వైట్ కలర్ తో మనం వర్క్ చేసామండి. మొత్తం బ్లాక్ కలర్ కి ఆఫ్ వైట్ కలర్ తో జూట్ బోర్డర్ తీసుకొని ఇదే విధంగా పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కూడా మనం అలాగే ఇచ్చాం, 3 సైడ్స్ కూడా. కలర్ కాంబినేషన్ మాత్రం బాగుందండి, డార్క్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ కి క్రీమ్ కలర్ అంటే కొంచెం కోరా కలర్ కాంబినేషన్ తో ఆల్ ఓవర్ సారీ అంతా కూడా చాలా బాగా డిజైన్ చేశారు. టోటల్ సారీ అంతా కూడా ఇంత గ్రాండ్ గా కనిపిస్తుంది. అలాగే మనకి మిడిల్ పార్ట్ అంటే కుచిల పార్ట్ లో కూడా హాఫ్ పార్ట్ అంతా కూడా గ్రాండ్ గా డిజైన్ చేశారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ లోకి మనకి ఇట్లా వస్తుంది, ఇట్లా వెరైటీ బాగుంటుందండి సారీ. ఓకే, బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ కలర్ కాంబినేషన్, బోర్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సేమ్ ఫ్యాబ్రిక్ ఇచ్చాం, సేమ్ ఫ్యాబ్రిక్. దీనికి బ్లాక్ కలర్ తో ఏదైనా ప్యాటర్న్ చేయించుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1900 పడుతుందండి, ఓన్లీ 1900 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. మొత్తం సారీ అంతా కూడా మనకి హెవీగా వర్క్ చేశారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఇది వచ్చి మనకి క్రేప్ అండి. చెర్రీ రెడ్ కి ఏంటంటే మిడిల్ పార్ట్ లో అంతా కూడా కొంచెం పెద్ద సైజులో మిర్రర్ వర్క్ తీసుకున్నాం. ఆ కాంబినేషన్స్ కూడా చాలా బాగా తీసుకున్నామండి. రెడ్ కలర్ కి ఒక మిర్రర్ దగ్గర వచ్చే కాడికి రాయల్ బ్లూ అవుట్ లైన్ ఇచ్చాం, ఇంకోటి వచ్చి గ్రీన్ కలర్ అవుట్ లైన్ ఇచ్చాం. ఇట్లా శారీ మొత్తం కూడా ఇలాగే మనం అవుట్ లైన్స్ మొత్తం మిర్రర్ వర్క్, బిగ్ సైజ్ మిర్రర్ వర్క్ ఇచ్చాం. అయితే ఇంకోటి హైలైట్ ఏంటంటే ఈ శారీలో వచ్చేకాడికి మ్యాంగో అండి. ఈ మ్యాంగో షేప్ కూడా చాలా వెరైటీగా ఇచ్చాం అనమాట. షేప్ అంటే ఓవరాల్ గా లుక్ చూసినట్లయితే మ్యాంగో అని తెలుస్తుంది, కానీ షేప్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాం. అయితే 0 సైజ్ మిర్రర్ వర్క్ తీసుకొని ఒక పైన లైన్ అంతా కూడా మనకు రాయల్ బ్లూ తీసుకున్నాం, మిడిల్ లో వచ్చే కాడికి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఒకటి ఫ్లవర్ డిజైన్స్ లాగా ఇస్తూ ఇంకోటి మిర్రర్ వర్క్ అవుట్ లైన్ ఇచ్చామన్నమాట. అట్లా 2 కలర్ కాంబినేషన్స్ లో మనకి మిర్రర్ వర్క్ అంతా కూడా ఉంటుంది. ఇదేంటంటే పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కూడా సేమ్ మనకి అదే బోర్డర్ కంటిన్యూ చేసామండి. పైన ఏదైతే షోల్డర్ పార్ట్ లో చూసామో అదే బోర్డర్ కింద ఏదైతే చూసామో అదే బోర్డర్ చూస్తూనే మనం ఏంటంటే ఒక జరీ లైన్ ఇచ్చామండి, బాగుంటుందని. జరీ బోర్డర్ పైన మనం మ్యాంగోస్ ఇచ్చాం, వెరైటీగా ఉంటుందని కాంబినేషన్. అది కలర్స్ బాగున్నాయండి, కలర్స్ బాగున్నాయి. దీంట్లో మనకి కలర్స్ చాయిస్ ఉందా? కలర్స్ చాయిస్ ఉన్నాయండి, వీటిలో కలర్స్ మంచి కలర్స్ వచ్చున్నాయి. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేకాడికి మనం మంచి రాయల్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నాం. అంటే మిర్రర్ వర్క్, మ్యాంగో చుట్టూ మిర్రర్ వర్క్ ఏదైతే హైలైట్ చేశారో ఈ సారీలో, సో ఈ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. ఓకే, బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాం. నెక్ పార్ట్ అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ ఇచ్చాము, హ్యాండ్స్ కి వచ్చే కాడికి మ్యాంగో ఇచ్చాము. మ్యాంగోస్ ఇది గ్రీన్ కలర్ తీసుకున్నాం, ఎందుకంటే బ్లౌజ్ వచ్చి మనం రాయల్ బ్లూ ఇచ్చాం కాబట్టి గ్రీన్ కలర్ తో మనం మిర్రర్ వర్క్ ఇచ్చాం. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి మనకి 3570 రూపీస్ పడుతుంది. 3570 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి, ప్యూర్ క్రేప్ సారీ. దాంట్లో మనకి మిర్రర్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడు తరమా. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.